పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనాన్ని అందరూ నాతో పాటు చెప్పండి. వారు, అందరు చెప్పండి. వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు 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 వాళ్ళు? వారు అంటే ఎవరు? దేవుని మందిరములో ఈరోజు ఆరాధనలోనికి వచ్చిన సంఘమును గురించి ఈరోజు పరలోకం ఇస్తున్న సాక్ష్యం ఇది. ప్రైజ్ ద లార్డ్. ఈ సీతంపేట సంఘాన్ని గురించి ప్రభువు ఇస్తున్న సాక్ష్యము. దేవునికి స్తోత్రం. వారు దేవుని ఆలయములో ఆయనను సేవిస్తున్నారు. చూడండి, వీళ్ళు ఎలాంటి వారు? 9వ వచనములో రాయబడిన మాట ఏమంటే, ఆయా జనములో నుండి, ఆ వంశములో నుండి, ప్రజలలో నుండి, అనేక భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వీరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పాడు ఎల్లప్పుడూ తెల్లని బట్టలు ధరించుకోమని. చెప్పండి అందరూ. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఎల్లప్పుడూ తెల్ల. ఇదిగో మెడ పట్టేసినలాగా ఎలా చూడకో. పక్కన వాళ్ళతో చెప్పండి, ఎల్లప్పుడూ తెల్లన. సరుపుని వెత్తావా? సీతంపేట రోడ్లో బురదలో తెల్ల బట్టలకి సరుపు నువ్వు ఎత్తావా అన్నట్టు చూస్తున్నారు వెనకాల కుర్చీలో కూర్చున్న పెద్దమ్మలు నన్ను. ప్రైజ్ ద లార్డ్. సరే, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు మీరున్న పరిస్థితిని బట్టి సాధ్యం కాకపోవచ్చు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, కనీసం ఆరాధనలో ఆదివారం ఆయన్ని కలుసుకోవటానికి వచ్చినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించండి. హల్లెలూయా. అక్కడక్కడ కాకులు నాకు కనబడుతున్నాయి, గోరింకలు కనబడుతున్నాయి, తెల్లని పావురాల్లో అక్కడక్కడ కొన్ని మరి రంగురంగులు కనబడుతుంది. పర్వాలేదు, ఒకవేళ ఈరోజు వరకు దీని విషయంలో నువ్వు సీరియస్గా లేకపోవచ్చు, కానీ ప్రభువు చెప్తున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించిన వారు ప్రభు సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రాలంటే ప్రత్యేకించబడిన జీవితం. ఈ లోకములో నుండి, ఈ ప్రజలలో నుండి దేవుడు తన కొరకు, ఇక్కడ రాయబడిన మాట మీరు ఇందాక చదివిన మాట, ఆయా ప్రజలలో నుండి, ఆయా జాతులలో నుండి, ఆయా వంశంలో నుండి, ఆయా కులాలలో నుండి, ఆయా జాతులలో నుండి, ఆయా మతాలలో నుండి, ఎక్కడెక్కడి నుండో ఈరోజు మీ పక్కన కూర్చున్న వాళ్ళది ఏ ఊరో, ఎక్కడి నుండి వచ్చారో, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంత దూరం నుండి వచ్చారో, ఎక్కడెక్కడి నుండో ఈరోజు ప్రభువైన యేసయ్య మిమ్మలను ఈ లోకములో నుండి ఒక ప్రత్యేకించబడిన ప్రజలుగా ఈ లోకములో చూపించాలని దేవుడు వేరు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నాలుగులు తిరిగి సావట్లేదు కాదు, యు ఆర్ స్పెషల్ అని చెప్పండి. స్పెషల్, స్పెషల్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సామాన్యులు కాదు, మీరు స్పెషల్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నన్ను క్రయధనం ఈ భూజనములలో అందరూ చప్పట్లు కొడుతూ క్రయధనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, వీళ్ళు ఖర్జూరపు మట్టల చేత పట్టుకున్నారట. ఏంటండి? కొంచెం ఓపిక చేసుకొని చెప్పండి. ఇది కోపంతో తిరుగుబాటా లేకపోతే నీరసమా నాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడకపోతే రెండూ కూడా నశించును గాక మీ జీవితంలో, దేవుడు దూరపరచును గాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏం పట్టుకున్నారంట? చెప్పాలందరూ. ఏంటమ్మా?
ఆమె ఎవరమ్మా? చింతపండు అంట. చింతపండు ఎక్కడి నుండి వచ్చిందమ్మా? ఖర్జూరపు మట్టలు అనండి. ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని పరలోకంలో ఏం పని అండి వాళ్ళకి? పరలోకంలో ఖర్జూరపు మట్టలు ఏంటి? ఖర్జూరపు మట్టలు పరలోకములో కనబడుతున్నాయి అంటే దాని అర్థం జయ జీవితం కలిగిన వారు వాళ్ళు. యేసు ప్రభు వారిని యెరూషలేము వెళుతున్నప్పుడు శిష్యులు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా 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 అంటున్నారు. అనగా పరలోకము నుండి వచ్చిన యేసు నీకు జయము కలుగునుగాక. హల్లెలూయా. జయం పొందెను యేసు, జయం పొందెను. జయశాలి జయ జయ యేసు, జయం పొందెను యేసు, జయం పొందెను. జయశాలి జయ జయ యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఒక్కడే సాతానును, లోకమును, శరీరమును, పాపమును జయించిన వాడు. దేవునికి స్తోత్రం. పాపము మనుషులందరినీ చంపుకుంటూ వెళుతూ ఉంటే దేవాది దేవుడు మానవుడిగా వచ్చి ఆయన మరణించి సజీవుడై తిరిగి లేచి తన రక్తము వలన పాపములో చనిపోయిన ప్రతి ఒక్కరిని యేసు బ్రతికిస్తూ ఉన్నాడు. యేసు బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన బ్రతికించాడు కాబట్టే మందిరంలో కూర్చున్నావు. ఆయన బ్రతికించాడు కాబట్టే ఆరాధిస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్. జయ జీవితానికి గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జయ జీవితం కలిగి, ప్రత్యేకమైన జీవితం కలిగి, సింహాసనము ఎదుట నిలబడిన ఆ ప్రభువును చూచి, సింహాసనములో ఉన్న ప్రభువును చూచి వారు కాసేపు నిలబడి ఆరాధిస్తున్నారు. ఆ తర్వాత సాగిలపడి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో 24 పేదలతో పాట నేనే పాడి ప్రసంగం అనే చేస్తే మీరేం చేస్తారు? 1 గంట ప్రసంగం చేస్తే, జాగ్రత్త వినండి, దైవజనుడు భారంతో బలిపీఠం మీద 1 గంట సేపు ప్రసంగం చేస్తే ఎండలో 8 గంటలు కష్టపడి పనిచేసిన వ్యక్తి ఎంత అలసిపోతాడో 1 గంట ప్రసంగం చేసిన దైవజనుడు అంత అలసిపోతాడు. అని మాట్లాడటమే కదండి, పెద్ద బాధ ఏముందండి, పక్కన ఫ్యాన్ పెట్టుకున్నారు కదండి, మీరు రండి. అనక దైవుని సేవకునికి కొంత మీరు కాస్త చేయూతనివ్వాలి. పాట పాడేటప్పుడు పాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24 పేదలతో నిలబడుతున్నారు, ప్రభువును గౌరవిస్తున్నారు, సాష్టాంగ పడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఆరాధించవలసిన వాడు, ఆరాధించబడటానికి యోగ్యుడు నువ్వు ఒక్కడివే. ప్రైజ్ ద లార్డ్. ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఊరంతా సాటింపేసి నా మీదకి తేకండి. సైతానుగాడు ఒక సీక్రెట్ చెప్తాను, వినండి. సైతానుగాడికి నా దేవుడు భూమి మీద నిరంతరము ఆరాధించబడటానికి వాడికి పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఆరాధించబడటానికే దేవుడు వాడికి పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడప్పుడు ఆరాధించబడటానికి దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడు. కానీ నిరంతరము ఆరాధించబడుతున్నవాడు నా దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే అర్హుడు, యోగ్యుడై ఉన్నాడు. నిరంతరము ఆరాధించబడేవాడు నా దేవుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మహిమా ఘనత ప్రభావము రాజుకే. మహిమా ఘనత. చాలామంది క్రైస్తవ దేశాలు, ప్రపంచంలో 184 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నా అక్కడక్కడ క్రైస్తవ వ్యతిరేక దేశాలు కూడా ఉన్నాయి.
కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. జపాన్ దేవుణ్ణి నమ్మరు, రష్యా దేవుణ్ణి నమ్మరు, చాలా దేశాలు, బర్మా దేవుణ్ణి నమ్మరు, కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. ఒకప్పుడు మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఉండేది, చాలా కాలం రాజ్యం వెళ్ళింది కమ్యూనిస్టు పార్టీ. ఎర్ర జెండా సుత్తి కొడవలు ఉండి దేవుడు లేడని నమ్మేవాళ్ళు, దేవుడు లేడని వాదించేవాళ్ళు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన ఆరాధించబడుతున్నాడు కనుకనే కమ్యూనిస్టు రాజ్యాలను దేవుడు బద్దలుగొట్టి అక్కడ క్రీస్తు రాజ్యాలుగా వ్యాపింపజేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మన భారతదేశంలో అయితే మర్రి చెట్టులాగా పేరుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ అది ఒకప్పుడు జాతీయ పార్టీ, మూలాలే లేకుండా దేవుడు ఇప్పుడు ఒక పిచ్చి మొక్క కంటే హీనంగా దేవుడు ఆ పార్టీని దేవుడు బలహీనపరిచాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయనే జీవం కలిగిన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకడు అడవిలో అటు ఇటు తిరుగుతున్నాడట. అడవిలో తిరిగి తప్ప ఏం అద్భుతమైన సృష్టి, ఏం అద్భుతమైనటువంటి పువ్వులు, ఆహా ఆహా అంటున్నాడట. దేవుడు అన్నాడట, రే సృష్టిని చేసిన సృష్టికర్తని నేనేరా, మరి నన్ను నమ్ముకో అన్నాడట. ఈడన్నాడట, నేను మాత్రం నిన్ను నమ్మను. ఆకలేస్తుంటే మంచి ఫలాలు తినేరా, మంచి ఫలాలు తింటున్నావు, ప్రకృతిని ఆస్వాదిస్తున్నావు, నన్ను నమ్ముకో. నేను నమ్ముకోను. కొంచెం దూరం వెళ్ళేసరికి పొదలలో నుండి ఒక ఎలుగుబంటి వీడి మీదకు దూకింది. పరిగెడుతున్నాడు, అదేం వదలకుండా వీడికి 2 కాళ్ళే, దానికి 4 కాళ్ళు. పరిగెత్తి వీడి మీదకు దూకింది. వీడి కింద పడిపోయాడు, వీడి మీద ఎక్కి కూర్చుంది. ఎలుగుబంటి వీడి మీద ఎక్కి కూర్చుంది. అది మామూలు ఎలుగుబంటి అంటే చిన్న ఈ పిల్లి పిల్ల ఎలుగు పిల్ల అనుకుంటున్నారేమో. అది మామూలు పెద్ద సైజు బర్రెలు ఉంటాయి, నల్ల బర్రెలు, దానికి 2 ఇంతలు ఉంటుంది ఎలుగుబంటి. ఆడి మీద కూర్చోగానే చెయ్యి పైకి ఎత్తింది, ఒక్క దెబ్బ కొడితే ఆడు గుండె చీల్చేస్తుంది. అప్పుడు కేకేశాడు, ప్రభువా ప్రభువా దేవా. దేవుడు ఏంట్రా? రక్షించు. రక్షిస్తా కానీ నిన్ను నమ్ముకున్నాను, నువ్వే నా దేవుడివి, నిన్నే నమ్ముకున్నాను అని ఒక మాటను కాపాడుతానన్నాడు. నేను మారను కానీ ఈ ఎలుగుబంటిని మార్చు అన్నాడు. దేవుడు సరే అన్నాడు. ఇప్పుడు ఈడు క్రైస్తవుడు అవలా, ఎవరు క్రైస్తవురాలు అయింది? ఎలుగుబంటిని సరే అన్నాడు, అంతే, అది మారిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. వెంటనే ఈడి మీద కూర్చొని చేతులు జోడించి ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ అరణ్యములో ఈ ఉదయకాలం మీరు నాకు ఇచ్చిన ఈ మంచి ఆహారం కొరకు నీకు స్తోత్రాలని అని తినేసింది. ఏం చేసింది? ఎవరిని? దేవుడు సరే అన్నాడు, అది క్రైస్తవురాలై ఏం చేసింది? ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈయన తినేసింది. ఆడు కోరుకున్నట్టే దేవుడు దాన్ని మార్చాడు. కానీ ఈడేమైపోయాడు? చాలామంది భూమి మీద ప్రభువుని ఆరాధించిన వాళ్ళు, ప్రభువుని స్తుతించిన వారు ఉన్నారు, ప్రభువుని లెక్క చేయని వారు ఉన్నారు. కానీ పరలోకములోను భూలోకములోను నా దేవుడు నిరంతరము ఆరాధించబడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నాతో చెప్పండి, వారు దేవుని ఆలయములో ఆయనను సేవిస్తున్నారు. బైబిల్లో కొంతమంది తమకు తాముగా నేను దేవుణ్ణి సేవిస్తాను అని డిక్లేర్ చేసుకున్నారు. తమను తాము దేవునికి వాళ్ళు తమ జీవితాలని అర్పించుకున్నారు. దేవుణ్ణి సేవించిన భక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. నేను వారిని మీ ముందు కొంతమందిని పరిచయం చేసి నేను ప్రార్థన చేస్తాను. రండి, యెహోషువ గ్రంథం, రెండంటే నా దగ్గరికి కాదు, బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదవండి.
అందరు చదవాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి ఈ మాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అందరు చెప్పండి, అందరు చెప్పండి. అందరు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నీ భర్త ఎక్కడున్నాడమ్మా? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ భార్య ఎక్కడుంది? నీ 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 ఇంటి వాళ్ళు ఏరి? ఈరోజు చర్చిలో ఎక్కడున్నారు? నేను నా ఇంటి వాళ్ళు యెహోవాను సేవిస్తామని చెప్తున్నారు. ఎక్కడున్నారు? నీ ఇంటి వాళ్ళు ఎక్కడున్నారు? సాతాను చేతిలో ఉన్నారు. నేనును ఇంటి వారును యెహోవానే సేవిస్తాం అంటున్నాడు యెహోషువ. అన్యుల దేశంలో, విగ్రహారాధన దేశంలో నుండి దేవుడు ఇశ్రాయేలీని విడిపించి కనాను దేశంలోనికి తీసుకొచ్చినాక దేవుని దాసుడైన యెహోషువ చెప్తున్నాడు, దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన తన వాగ్దానాన్ని, తన కృపను నెరవేర్చాడు గనక నేను నా ఇంటివారు కృతజ్ఞతతో ఆయన్ని ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఇల్లు, నీ కుటుంబం ప్రభువుని ఆరాధించాలని ఈ 2025 సంవత్సరం 9 నెలలు నీ ఇంటిలో నీ భర్త, నీ పిల్లలు, నీ ఇంటి వాళ్ళు, నీ భర్త, నీ భార్య, నీ ఇల్లు అస్తవ్యస్తమైపోయి చిందరవందరైపోయి ఇంటిలో దేవుడు లేడు. చాలా కుటుంబాల్లో యేసు ప్రభు ఒక గెస్ట్ లాగా మాత్రమే, పిలిచినప్పుడు రావాలి, ఆయన వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఒక అతిథిలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు యేసు ప్రభు. యజమానిగా లేడు, నాయకుడిగా లేడు, మాస్టర్గా లేడు. నీ ఇంటిలో యేసు ప్రభు యజమానిగా ఉన్నాడా? ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు. యజమాని ఏ కూరగాయలు తెస్తే ఆ కూరగాయలే వండాలి, ఏది తెస్తే, ఏ బియ్యం తెస్తే ఆ బియ్యమే వండాలి, ఏ బట్టలు తెస్తే అవే వేసుకోవాలి. యజమాని ఇష్టం ఆ ఇంట్లో పిల్లలు నెరవేరుస్తారు. అలాగే యేసు ప్రభు నీ ఇంటికి యజమానిగా ఉన్నాడా? యేసు ప్రభు నీ ఇంటిని ఏలుతున్నాడా? మరి ఎవరు ఏలుతున్నారు నీ కుటుంబాన్ని? దైవజనుడైన యెహోషువ చెప్తున్నాడు, నా ఇంటిలో నా దేవుడే రాజ్యం ఏల్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవద్దు, నా బిడ్డలను నేను పోగొట్టుకున్నాను, నా ఇంటి వాళ్ళని నేను పోగొట్టుకున్నాను, నా భర్తను నేను పోగొట్టుకున్నాను, ఇంకా అయిపోయింది అనుకోవద్దు, అనుకోవద్దు. సర్వశక్తి కలిగిన దేవుడు నీతో రాబోతున్నాడు ఈ ఉదయకాలం నీ ఇంటికి. ఇంటి వారందరూ ఆయన్ని సేవించబోతున్నారు. ఇల్లంతా దేవుని పరలోకముతో నింపబడబోతుంది. నీ ఇల్లే కాదు, నీ ఇంటి వారందరూ రక్షణ పొందబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలమైన హస్తం చాపే ఎర్ర సముద్రము పాయలుగా చేసే, దేవుని బలమైన హస్తం చాపే. హల్లెలూయా. మరొక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. పదిహేడవ వచనం చదవండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా వైపు చూడండి.
ఈ మాట చెప్పిన వాళ్ళు పేర్లు చెప్తారా ఎవరన్నా? ఏంటమ్మా? అబద్ధమా? షడ్రకు మేషకు అంటే చూడండి, మీకు నోరులు కూడా తిరగని పేర్లు. అటు అర్థాలు ఏంటమ్మా? షడ్రకు మేషకు అభ్యర్థులు అంటే అర్థం ఏంటి? వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు అని అర్థం. తెలీదా మీకు? షడ్రకు అంటే వెంకటేశ్వరరావు, మేషక్ అంటే నాగేశ్వరరావు, అభ్యర్థులుగో అంటే శ్రీనివాసరావు అని అర్థం. ఈ వాళ్ళ దేవుళ్ళ పేర్లు. వీధికి ఒక వెంకటేశ్వరరావు ఉంటాడు, ఇంటికి ఒక నాగేశ్వరరావు ఉంటాడు. అర్థమవుతుందా? ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక సీను ఉంటాడు. ఓహో, కిటకిటలాడిపోతూ ఉంటారు మన గుళ్ళో. ఇక ఆడవాళ్ళు మీ దగ్గరకు వచ్చేసరికి లక్ష్మిలు ఉంటారు, చూసారండి? వరలక్ష్మి, ధనలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, కిటకిటలాడిపోతున్నారు గుడి అంత లక్ష్మి, చూసారా? మగవాళ్ళందరి పేర్లు దేవుళ్ళ పేర్లు, ఆడవాళ్ళందరి పేర్లు దేవతల పేర్లే. పుట్టినప్పుడు మీకు పెట్టిన పేర్లు అయ్యి. అలాగే వీళ్ళు ఉన్నది అన్యుల దేశంలో, వీళ్ళ పేర్లు అన్యుల పేర్లు, వీళ్ళ ఉద్యోగాలు అన్యులు ఇచ్చినవే, వీళ్ళు ఉంటున్న ఇల్లు అన్యులవే, అన్నీ అన్యులవే. అయితే పేరులు వారి తీరులు మార్చుకోగలిగారు, కానీ వారి హృదయములో ఉన్న దేవుణ్ణి మార్చలేకపోయారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకే పేరైనా ఉండొచ్చు అన్న, నీది ఏ పేరైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. నీ హృదయంలో ప్రభు ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని ఎవ్వరూ మార్చలేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్యుల దేశంలో వీళ్ళు ఒక పెద్ద విగ్రహాన్ని నుంచోబెడితే దానికి దండం పెట్టనన్నారంట. మేము దండం పెట్టమన్నారంట. దండం పెట్టకపోతే అగ్నిలో వేసేస్తామంటే అప్పుడు చెప్తున్నారు ఈ మాట, మేము సేవించుచున్న మా దేవుడు అగ్నిగుండము నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు. హీ కెన్ ఏబుల్ టు సేవ్ ఫ్రమ్ దట్ ఫైరస్. మా దేవుడు మమ్మల్ని ఆ మండుతున్న అగ్నిగుండం నుండి హీ కెన్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ దట్ ఫైరీ ఫర్నెస్. మమ్మల్ని రక్షిస్తాడు ఆయన. హీ కెన్ ఏబుల్. ఆయనకు ఆ సత్తా ఉంది, దమ్ముంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంత ధైర్యం వాళ్ళకుంది? వాళ్ళు బైబిల్ చదువుతున్నారు కాబట్టి ఆ ధైర్యం ఉంది. నీకెందుకు లేదంత ధైర్యం? నువ్వు చదివి సావా కాబట్టి. చూడండి వాళ్ళు ఏం చదివారో బైబిల్ గ్రంథంలో. యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 3వ మాట, 3వ లైను, 43వ యెషయా గ్రంథం 43 2వ వచనంలో 3వ లైను, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అగ్ని మధ్యలో నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు. అగ్ని మధ్యలో నడచినను, హల్లెలూయా. అగ్ని మధ్యలో నడిచిన నీవు కాలిపోవు. ఈ వాగ్దానం వాళ్ళకి తెలుసు. అందుకని రాజుతో చెప్తున్నారు, రాజా మేము నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు అందరికీ సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి, మనం చెప్పాలి, మనం చెప్పాలి, మనల్ని అడిగితే మనం సమాధానం చెప్పాలి అనుకోవద్దు. నువ్వు ఎవరికే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్నెవడైనా ఆపితే సమాధానం దేవుడు చెబుతాడు. జవాబు దేవుడి దగ్గరనుంది. సమాధానం దేవుడు చెబుతాడు. రిప్లై దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. జగదీష్, నీ పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళావు అనుకో. జగదీష్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాడు అనుకోండి పిల్లల్ని, అవి ఉంటాయి, అయ్యే ఉంటాయి. నువ్వు చూపించి తీసుకొస్తావా, ఎక్కిస్తావా? ఎక్కిస్తాడు. డబ్బులు ఎవరు కడతారు? అంటే మంత్రి గారా?
ఆ పిల్లలు మరి పీస్ మిఠాయి ఎడితే పీస్ మిఠాయి, ఆ ఐస్ క్రీమ్ ఎడితే ఐస్ క్రీము, అదేంటి అట్టంత ఉంటుంది అప్పడం, మరి అదేంటో మరి అటు మూల ఒకడు ఇటు మూల ఒకడు 4 మూలలో 4 తింటూ ఉంటారు దాన్ని, ఇంత ఉంటాయి అప్పడాలు. మరి అవన్నీ అడిగితే ఎవరు కొనేస్తాడు? వీళ్ళు కూడా అంతే చేస్తారు. అందుకని పిల్లలు ఆ ఎగ్జిబిషన్లో ఆనందిస్తారు. వాళ్ళకు నమ్మకం ఏంటో తెలుసా? మా నాన్న ఉన్నాడు, తీసుకొచ్చాడు గనక ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నేను అండమాన్ వెళ్తున్నాను, ఒక ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఎక్కడో ప్రార్థనకి వెళ్ళి వచ్చి గబగబా రెడీ అయిపోయి బ్యాగ్ సర్దుకొని కొవ్వూరు వెళ్ళి అక్కడ నుండి వాళ్ళతో కలిసి కారులో విశాఖపట్నం వెళ్ళి అక్కడ నుండి అండమాన్ వెళ్ళాలి. విశాఖపట్నం తెల్లవారుజాము 4 గంటలకి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. సరే, మొత్తానికి బోర్డింగ్ అయిపోయింది, కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి నా పక్కన 2 ఉన్నారు, శుభ్రంగా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే మరి వాళ్ళని నేను తీసుకెళ్తున్నాను కాబట్టి. టికెట్లు అంతా అయిపోయింది. తీరా జేబులో చేతులు పెట్టుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, నేను దారి ఖర్చులకి డబ్బులు తీసుకెళ్ళటం మర్చిపోయా. ₹1 లేదు, ఏటీఎం కార్డు లేదు, ఫోన్పే లేదు, ఏమి లేదు, జేబులో ₹1 లేదు. అరే డబ్బులు లేవురా అన్నాను అనుకోండి, వీళ్ళు అయ్యగారే చూసుకుంటారని శుభ్రంగా పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళు టెన్షన్ పడిపోయి ఒకడికి బీపీ పెరిగిపోతే ఒకడికి బీపీ తగ్గిపోద్ది. ఎందుకులే ఇక దేవా, నన్ను తీసుకెళ్తున్నాడు నువ్వు, పిలిచినోడు నువ్వు, కాబట్టి రూపాయి లేకుండా నన్ను నడిపించింది కూడా నువ్వే, ఇక ఏం చేస్తావో నీ చిత్తమని నేను కూడా అలా పడుకు. దేవునికి స్తోత్రం. ₹1 లేదండి. ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అటు కూర్చో. ఈ లోపల ఒక ఆయన నా ముందు నడుస్తూ ఇలా చూసుకుంటూ నా దగ్గరకు వచ్చి, మీరు సీతంపేట గాబ్రియల్ గారు పాస్టర్ గారు అవునండి అన్నాడు. అవునన్నా, వందనాలు అన్నారు. వందనాలని. మీరు మొన్న వారం పోయిన నెలలో విజయనగరం వచ్చారు కదండి, మా ఇంట్లోనే ఉన్నారు కదండి, మా ఇంట్లోనే తిన్నారు కదండి. నేను ఎప్పుడో మర్చిపోయాను. గుర్తొచ్చారన్న, దేవుని స్తోత్రం. మీరేమనుకోకండి. హల్లెలూయా. గుర్తొచ్చారండి. నా పక్కన కూర్చున్నారు, ఎంతో సంతోషం అండి. మీరు మా దగ్గరకు వచ్చారు, వాక్య పరిచయం చేశారు, ఎంతో సంతోషం. మిమ్మల్ని చూడటం నాకు ఎంతో సంతోషం అని ఆయన ఎంతోసేపు మాట్లాడి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నా జేబులో ఒక కవరు పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి చూడగా 2500 నోట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఎంత జగదీష్? 10,000 రూపాయలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జవాబు చెప్పాలన్న చింత మానే ఈ రోజు నుండి. దేవునికి స్తోత్రం. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి వాడికి జవాబు నీ తరపున దేవుడు చెప్పబోతున్నాడు. నీవు కాదు, దేవుడు మాట్లాడబోతున్నాడు. నీవు కాదు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు చింతపడవద్దు. చింత యావత్తు దేవుని మీద వేయి. దేవతకి మొక్కనన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మొక్కనన్నాడు? చెప్పాలి. ఇంట్లో ఉంటుంది ఒక దేవత. పనికి వెళ్ళకపోతే ఈ పిల్లల్ని ఎలా పెంచుతా ఉంటుంది ఒక దేవత. ఎవరో ఇంటికి దేవత, అదే దేవత దెయ్యం. అందుకే ఎప్పుడు దేవత అనబాక. పెళ్ళైన కొత్తలో అన్నావే, నువ్వు నా దేవత. ఆ దేవతకి దండం పెట్టదు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఉంటుంది ఒక దేవత. ఈ దేవత ఏమంటుందో తెలుసా? అది దేవత కాదు, అది అయ్యగారు వెనకాల వెళ్ళిపోతున్నావా? ప్రార్థన 7 HPకి ఒకరోజు, ఆదివారం ఒకరోజు, పరిచర్య ఉందని ఒకరోజు, పుల్లలు కొట్టాలని ఒకరోజు వెళ్ళిపోతున్నావు. మేము అడుక్కు తినాలా? మా అమ్మ అప్పటికే చెప్తాయి, సై దయ్యమా అనాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము దేవతకి తలకాయ వంచం, దేవునికి తలకాయ వంచుతాము.
ఆత్మీయంగా ఇంటిలో ఎవరైనా సరే ప్రభు కొరకు అడుగులు ముందుకేస్తున్నప్పుడు దయ్యంగాడు ఒక మనిషిలో దూరి ఆటంకపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు, వెనక్కి లాగుతాడు. అయితే ఆ దినమున వారు ప్రభువు మీద నమ్మకం ఉంచి అగ్నిలో పడటానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. రాజు అగ్నిని పెంచాడు, అగ్ని 7 ఎక్కువ చేశాడు. అయితే వారు, ప్రభువా ఈ అగ్ని మంటలను చల్లార్చు, ఇప్పుడు గుడిలో ఎలాగ వర్షం పడుతుందో అలాగే వర్షం పంపమని వారు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎవరికమ్మా? నిద్రపోతా. అగ్ని మంటల చల్లార్చమని కానీ, వర్షం పంపమని కానీ, రాజుగారికి కడుపు నొప్పి పెట్టమని కానీ ఏమీ ప్రార్థన చేయలేదు. మరి ఏం చేశారు? ఏమీ చేయలా. తమను తాము అప్పగించుకున్నారు. మేము సేవించుచున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. అగ్ని జ్వాలలే నన్ను కాల్చలేవుగా, నన్నాదరించే నీవుంటే చాలు, జతగా నిలచి నడిపించుము. వారు ప్రార్థన చేస్తుండగా మూడవ వ్యక్తిగా, ముగ్గురు ప్రార్థన చేస్తుండగా 4వ వ్యక్తిగా జతగా దిగి వచ్చాడు నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అగ్ని మండుతూనే ఉంది కానీ కాలిపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సహోదరుడా, సహోదరి, అనేక మార్లు నువ్వు అగ్నిలోనికి వెళ్ళావు, ప్రమాదములలోనికి వెళ్ళావు, ఎన్నో పోరాటములలోనికి వెళ్ళావు, అపాయాల్లోనికి వెళ్ళావు. కానీ ఆ ప్రమాదములు, అపాయములు, పోరాటములు నిన్ను ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే యేసు నీతో ఉన్నాడు. చప్పట్ల కొడుతూ ప్రభువుని కనపరుస్తూ ఉండగా, ఇదిగో ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆ హాస్పిటల్లో, ఆ ప్రమాదములో, ఆ ఒంటరితనములో, ఆ దిక్కులేని స్థితిలో యేసు నీతో ఉండి సాతానును సిగ్గుపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అగ్నిలో నుండి వారు బయటకు వచ్చారు. వారి కాలిపోలా. అంతేకాదు, ఆ దినము నుండి ఏం జరిగిందో తెలుసా? దేవుడు నెబుకద్నెజరు రాజులో ఉండి, ఏ రాజు పడవేశాడు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని తిట్టేవాడు, మిమ్మల్ని తన్నేవాడు, మిమ్మల్ని అపహాస్యం చేసేవాడు, మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు తెలుసా? ఆడి కోసం మీరు ప్రార్థన, నాకు తెలుసు మీరేం ప్రార్థన చేస్తారో. ప్రభా, ఎందుకు ఈయన్ని బండి గుద్దేత్తలేదు నాయనా, వీడికి ఎందుకు గత్తర వచ్చి చచ్చిపోవట్లేదు ప్రభా, వీడు భూమికి భారం అయిపోయాడు ప్రభా అని ప్రార్థన చేస్తాను. నాకు తెలుసు నీ ప్రార్థన. ఆడి క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మిమ్మల్ని తిట్టేవాడు, కొట్టేవాడు, నిన్ను చూసి రోజు ముఖం మీద ఉమ్మూసేవాడు, నిన్ను బాధ పెట్టేవాడు, నీ విరోధి ఎవడైతే ఉంటాడో వాడి క్షేమం కోసం ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? వాళ్ళ కళ్ళ ముందు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాబోతున్నాడు. బబులోను దేశంలో ఎవరైతే షడ్రకు, మేషకు, అబేద్నెగోల పతనాన్ని చూడాలనుకున్నారో, ఇదే రాజు మంటలు పెంచినోడు, త్రోసివేసినోడు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలను బబులోను దేశంలో ఉన్నతమైన ఉద్యోగాల్లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? టాప్, దేశంలో ఉన్న 3 ఉద్యోగాలు, టాప్ ఉద్యోగాలు ఈ ముగ్గురికి ఇచ్చారు. ప్రజలు ఈ రోజున మొన్న అగ్నిగుండములో అట్టు ఒంగొంగుని చూశారు, ఇప్పుడు తలకాయ ఎత్తి చూస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏ ప్రజల ముందు సిగ్గుపడ్డావో, ఏ ప్రజల ముందు నువ్వు అవమానించబడ్డావో, అదే ప్రజల ఎదుట ఘనతతో నింపే దేవుడు నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. 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 అగ్ని మధ్యలో నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు. అగ్ని మధ్యలో నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు. స్వచ్ఛంద ప్రియును
యేసే వర్తమానా మహిమ కలుగును గాక. నేను చివరిగా మరొక వ్యక్తిని మీకు చూపించి ప్రార్థన చేస్తాను. రండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 22, 23 వచనాలు అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. చాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు ఈ మాట నన్ను చాలా ఆకర్షిస్తుంది. నా హృదయం ఎంతో ఆనందంతో ధైర్యంతో నిండిపోతుంది. నేను ఎవరిని వాడను, పౌలు చెప్తున్న మాట. నేను ఎవరిని వాడను, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు రాత్రి నా యొద్దకు వచ్చి నిలబడి, పౌలా భయపడొద్దు, ఈ తుఫానులు ఈ పోరాటములు నిన్నేమీ చేయలేవని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పటికి వీళ్ళు ఓడ ఎక్కిన తర్వాత 15 రోజులు భయంకరమైన తుఫానులో వీళ్ళ ఓడ అల్లకల్లోలమైపోతుంది. 15 రాత్రింబగళ్ళు భయంకరమైనటువంటి తుఫానులో చిక్కుబడి. ఎన్ని రోజులండి? ఈ మందిరంలో కూర్చొని మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు 15 రోజులని. సముద్రంలో రాత్రి పగలు తేడా లేకుండా తుఫానుకి, ఆ పెద్ద పెద్ద అలలకి ఓడ పైకి కిందకి అల్లాడిపోతూ, ఆ ఓడ చెక్కలు పగిలిపోతుంటే, నీళ్లు లోపలికి వచ్చేస్తుంటే 15 రోజులుగా నడి సముద్రంలో దిక్కులేక దైవజనుడు పౌలు చాలా ధైర్యవంతుడు, కానీ ఆయనే బ్రతుకుతానన్న ధైర్యం లేక ఆ తుఫానులో అల్లాడిపోతున్నప్పుడు 14వ రోజు రాత్రి దేవుడు నా యేసు ప్రత్యక్షమై, పౌలా భయపడకు, ఈ తుఫానులు నిన్నేమీ చేయలేవు. నీవు కైసరు చక్రవర్తి, రోమా చక్రవర్తి ఎదుట నిలవబడి నా గురించి వాక్యం చెప్పబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. దిక్కుమాలిన దిక్కులేనటువంటి చావు మధ్యలో దిక్కు నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియని విధంగా ఇలాంటి కుక్క చావు నేను నీకు ఇవ్వను, దిక్కుమాలిన చావు నీకు ఇవ్వను. నీవు సాక్ష్యం చెప్పడానికి రోమా చక్రవర్తి సింహాసపు మెట్లు ఎక్కబోతున్నావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా
ప్రభు చెప్తున్నాడు, విశ్వనావ సాగుచు. ఓ నా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి మీ కుటుంబాల్లో, మీ ఇంటిలో తుఫానులు కలుగుతున్నాయా? ఎడతెరపు లేనటువంటి తుఫాను, ఉరుములు, మెరుపులు, యుద్ధాలు, గొడవలు, కొట్లాటలు, మనస్మర్దనలు, అనేకమైనటువంటి అపార్థాలు, అనుమానాలు గాలి తుఫాను వలె మీ కుటుంబంలో, మీ జీవితంలో చెలరేగుతూ ఉన్నాయా? భయం కలుగుతుందా? నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారో, నా భవిష్యత్తు ఏంటి? అధైర్యపడుతున్నావా? ఇదిగో ఈరోజు ప్రభు నీ ఎదుట నిలబడి చెప్తున్నాడు, నీకే కానీ నీ కుటుంబంలో ఎవరికి ఏ హాని జరగదు. ఈ తుఫానులు నిన్నేమీ చేయలేవు. నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ గ్రంథం అంతట్లో సేవించుట అనే మాట 293 సార్లు రాసింది. హీబ్రూ భాషలో సేవించుట అనే మాటకి అర్థం అబాద్ అని రాయబడి ఉంది. అబాద్ అనే మాటకి అర్థం టు బి స్లేవ్, టు బి సర్వ్. టు బి సర్వ్ అంటే అర్థం ఏంటంటే ఆయనకి సేవ చేయటం, సేవకుడిగా ఉండటం. టు బి సర్వ్. గ్రీకు భాషలో డోరియా అనే మాట రాయబడి ఉంది. డోరియా అనే మాటకి అర్థం ఏంటంటే టు బి స్లేవ్, ఆయనకి బానిసగా మారటం. ఇంకెంత లోతుగా ఉందో చూడండి అర్థం, బానిసగా మారటం. ఈరోజు యేసయ్యని సేవించడం అంటే ఆదివారం ఆరాధనకు వచ్చి కాసేపు కూర్చొని, ఒక గంట సేపు కూర్చొని చప్పట్లు కొట్టి పాటలు పాడి కానుకేసి వెళ్ళిపోవటం కాదండి. ఆయన్ని సేవించటం అంటే ఆయనకి సేవ చేయటం, సేవకుడిగా మారటం. 40 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని నేను చెప్తున్నా. 40 ఏళ్ల క్రితం రాయలసీమలో 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది చర్చి. ప్రతి వారం ఆదివారం తండ్రి తన కొడుకుని యవనస్తుని, అరే బాబు గుడికి రారా, ఆదివారం చర్చికి రారా అని బ్రతిమలాడేవాడు. డాడీ అంత దూరం నేను రాలేను, అంత దూరం నా వల్ల కాదు, నేను అంత దూరం నడవలేను అని కొడుకు అనేక సార్లు తండ్రిని వెళ్ళమనేవాడు, తాను వెళ్ళేవాడు కాదు. ఒక రోజున ఆ తండ్రి ఇంకా ఇంకా బలవంతం చేస్తుంటే ఆ కొడుకు అన్నాడు, డాడీ ఆ రాయలసీమ ప్రాంతం చాలా రాళ్లతో కొండలతో ఎడారిలాగా ఉంటుంది. అసలు ఆ ఉదయం బయలుదేరి ఆ ఎండలో వెళ్ళి 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి 10 కిలోమీటర్లు రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొడుకు అన్నాడు, నాకు ఎద్దుల బండి కట్టించు, అప్పుడు వస్తానన్నాడు. మనకిప్పుడు ఆటోలు, కార్లు ఎలాగో 40 ఏళ్ల క్రితం ఊరు ప్రయాణాలు చేయాలంటే ఎద్దుల బళ్ళు కట్టి ఎద్దుల బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు. కొడుకు రావాలి అన్న ప్రేమతో తండ్రి 50 రూపాయలు కిరాయికి బాడుకి ఎద్దుల బండిని కుదిర్చి కొడుకుని ఎక్కించుకొని ఎద్దుల బండి మీద బయలుదేరాడు. రైతు ఎద్దుల బండి తోలుతూ ఉన్నాడు. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ ఎద్దుల్లో ఒక ఎద్దు అది కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే రైతు దాని కాడిని వదిలిచేశాడు. ఆ రైతు ఆ పడిపోయిన ఎద్దు అది నోట్లో నుండి సొంగ కారుస్తూ ఉంది, నురుగు కక్కుతూ ఉంది, గుడ్లట్లా తేలేసి కాళ్ళు కొట్టుకుంటా ఉంది. రైతు వెంటనే ఆ ఎద్దు తలని తన ఒళ్ళో పెట్టుకొని
దాన్ని తల నిమురుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఎద్దు ఆ రైతుని అట్లా చూస్తూ ఆ ఎద్దు చనిపోయింది. ఆ ఎద్దు తలని ఒళ్ళో పెట్టుకొని రైతు గొల్లుమని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఏమైంది? రైతు చెప్తున్నాడు, దీనికి వారం రోజులుగా జబ్బు చేసిందయ్యా, జ్వరంతో ఉంది, ఆహారం తినట్లేదు, బలహీనంగా పడుంది, ఆ వారం రోజులుగా జ్వరంతో ఉంది. మీరు 50 రూపాయలు కూలి ఇస్తానన్నారు. నేను కూలికి ఆశపడి బండి కట్టాను. కాడి ఎత్తగానే నా ఎద్దు లేచి నిలబడింది. నా యజమానుడా, నాకు ఓపిక లేకపోయినా, బలము లేకపోయినా, శక్తి లేకపోయినా, నువ్వు కాడి ఎత్తావు గనుక నేను తలకాయ వంచుతాను, నేను మోస్తానని నా ఎద్దు తలకాయ వంచింది. నోరు లేని పశువు, నేను 50 రూపాయలకి ఆశపడి నెలంతా నేను నా పిల్లలు తినొచ్చని కాడి కట్టానయ్యా, బండి కట్టాను, నా ఎద్దు తలకాయ వంచింది. నాకు తెలుసు ఇది బలహీనంగా ఉందని ఆ ఎద్దు చనిపోయింది. ఆ రైతు తన ఎద్దును ముద్దు పెట్టుకొని, నా మాట విన్నావు, నా మాటకు లోబడ్డావు, నా మాటను ఎదిరించకుండా చివరి శ్వాస వరకు నాకు లోబడ్డావు అయ్యో అని దానిని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న కొడుకు తలకాయ దించుకొని వెక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఒక నోరు లేని పశువు రైతు మాట, యజమాని మాట వింది, కానీ నేను ఆయన మాట వినలేదు. దేవుని మాట నేను వినలేదు, ఆయనకి లోబడలేదు. ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి రమ్మంటున్నా, వాక్యము వినమంటున్నా, నేను ఆయన మాటను వినలేదని ఆ కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి సేవించడం అంటే చప్పట్లు కొట్టడం కాదు, గుడికి వచ్చి ఏదో హంగామా చేసి వెళ్ళిపోవటం కాదు, ఏదో కాసేపు ప్రార్థనలో ఏదో అట్లా అలా 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 గారడీ వాడు చేసినట్టుగా చేసి వెళ్ళిపోవటం కాదు. నీ జీవితాన్ని ప్రభువుకి, సేవకి, నీ శరీరాన్ని అప్పగించుకోవటం. ఒక పశువు తన ప్రాణాన్ని తన యజమానికి చివరి వరకు నమ్మకంగా ప్రాణం పోయే వరకు అప్పగించింది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? చివరిగా నేను ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చైనా దేశంలో బాక్సర్ విప్లవం, బాక్సర్ యుద్ధం అనే ఒక యుద్ధం జరిగింది. జపాన్ దేశం చైనా మీదకి వచ్చి చైనా వాళ్ళలో అనేక మందిని చంపేస్తూ ఉన్నటువంటి దినాలు, ఆక్రమించుకున్న దినాలు. ఈ జపాన్ దేశస్థులు కమ్యూనిస్టులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు. చైనాలో అప్పుడప్పుడే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నటువంటి క్రైస్తవులు ఎదుగుతూ ఉన్న సమయం అది. ఒక మిషనరీస్ పాఠశాలలోనికి, స్కూల్లోనికి వచ్చారు సైనికులు. ఆ పాఠశాలలో, ఆ స్కూలు ఆవరణలో ఇలాంటి బైబిల్ గ్రంథము తెరవబడి ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని స్కూలు పిల్లలందరికీ చదివి వినిపించేవారు. క్రైస్తవ పాఠశాల. ఈ జపాన్ సైనికులు వచ్చి ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి గేటు దగ్గర పెట్టారు, కింద పడేశారు. బైబిల్ గ్రంథాన్ని ఇట్లా ఓపెన్ చేసి పెట్టారు. స్కూల్లో ఉన్న టీచర్లని, పిల్లలందరినీ పిలిచారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చంపేస్తాం, యేసు ప్రభువు మాకొద్దు, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పి ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళు బ్రతుకుతారు. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభు నాకు కావాలి అన్న వాళ్ళని చంపేస్తాం అని చెప్పి సైనికులు చుట్టూ నిలబడ్డారు. తుపాకీలు ఏం చేశారు. ప్రాణ భయంతో టీచర్లు, ప్రిన్సిపాల్ అందరూ కూడా
యేసు ప్రభు మాకు అవసరం లేదు, యేసు ప్రభు మాకు దేవుడు కాదు అని ఆ బైబిల్ గ్రంథం మీద ఉమ్ము పూసి అందరూ వెళ్ళిపోతున్నారు. ఎవడు ఉమ్ము వేయడో, ఎవడు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడో వాడిని చంపేస్తామని సైనికులు తుపాకీలు పట్టుకున్నారు. టీచర్లు అందరూ ఉమ్మూసారు, యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడు లేడు అని దాటి వెళ్ళిపోయారు, ఇళ్ళకి పరిగెత్తుకుపోయారు. పిల్లలందరూ కూడా గడగడ వణుకుపోతూ ఆ బైబిల్ మీద ఉమ్మూసి ఇళ్ళకి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఉమ్మూసినోడు బ్రతుకుతాడు, వెళ్ళిపోతున్నారు, స్కూల్ నుండి ఇంటికి పారిపోతున్నారు. అప్పటికే ఆ స్కూల్ని మొత్తం కూడా పెట్రోల్ చల్లి స్కూల్ని తగలబెట్టేశారు. ఇక స్కూల్ లేదు, ఇక మీరు ఎవరు దేవుడిని నమ్మటానికి లేదు. స్కూల్ తగలబెట్టేశారు, చర్చి తగలబెట్టేశారు. మేరీ అనే ఒక అమ్మాయి ఉంది, 8వ తరగతి చదువుతుంది, 12 సంవత్సరాల వయసు. అప్పుడే కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకుంది, మారు మనసు పొందింది, బాప్తీసం పొందింది. ప్రతి ఒక్కరూ ఉమ్మి వేస్తూ ఉంటే పక్కన నిలవబడి ఏడుస్తూ ఉంది, ప్రభువా నేనెలా నీ ముఖం మీద ఉమ్మి వేయను, నేనెలా నీ ముఖం మీద ఉమ్మి వేయను, నీ వాక్యం మీద ఉమ్మి వేయను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నేను ఆ పని చేయలేను. మేరీ వంతు వచ్చింది. మేరీ ఉమ్ము వేసి వెళ్ళిపోతుందని సైనికులందరూ అనుకున్నారు, కానీ మేరీ ఉమ్ము వేసి వెళ్ళిపోలేదు. ఆ బైబిల్ దగ్గర మోకరించింది, ఆ బైబిల్ గ్రంథాన్ని తన 2 చేతులతో తీసుకుంది. బైబిల్ గ్రంథాన్ని ఆ ఉమ్మంతా చేతులతో తుడిచివేసి ఆ బైబిల్ గ్రంథాన్ని ముద్దు పెట్టుకొని ఆ బైబిల్ గ్రంథాన్ని తన గుండెకు హత్తుకొని పెద్దగా కేక వేసి తలెత్తి చెప్తుంది, ప్రభు అయిన యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ ముఖం మీద ఉమ్మి వేయను, నేను నిన్ను దుఃఖపరచను. తుపాకీ పేలింది, మేరీ తల బద్దలైపోయింది. అట్లనే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని బోర్లగా తలకాయ కింద పెట్టింది, తల పగిలిపోయింది, తుపాకీతో పేల్చేశారు. అయినా సైనికులు కోపం చల్లారలేదు, చుట్టుముట్టి చనిపోయిన ఆ బిడ్డను తుపాకీలతో కత్తులతో పొడవటం మొదలుపెట్టారు. పొడిచి 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 ముక్కలు ముక్కలుగా చీల్చేశారు ఆ బిడ్డ యొక్క శరీరాన్ని. 12 సంవత్సరాల వయసున్న మేరీ బైబిల్ గ్రంథం పట్టుకొని చివరిగా చెప్పిన మాట, ప్రభు అయిన యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రాణం పోయినా ప్రభువును వదులుకోలేదు. ప్రభువుని సేవించటం అంటే యేసయ్య కోసం చావుకైనా ఎదురు వెళ్ళటం. నువ్వు యేసు ప్రభుని సేవిస్తున్నావా? యేసు ప్రభుని సేవిస్తున్నావా? నువ్వు దేవుని ఆలయంలో ఉండి ఆయనను సేవించాలని ఆయన కోరుతున్నాడు. తలలు వంచండి, మిమ్మల్ని మీరు యేసయ్యకి సమర్పించుకోండి. ఈ 10వ నెల మొదటి వారంన మరొకసారి నూతనముగా క్రొత్తగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. యేసయ్యతో చెప్పు, యేసయ్యా, అందరికంటే ఎక్కువగా ముఖ్యముగా నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను పోగొట్టుకోను, నిన్ను త్రోసివేయను, నిన్ను అసహించుకోను, నేను నిన్ను ప్రేమిస్తాను. మోకరించి, యేసయ్యా, నేను నిన్ను సేవిస్తాను, నీకు బానిసనైపోతాను, నువ్వు నాకు కావాలి యేసయ్యా. ప్రభుతో చెప్పండి, యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నోరు తెరిచి దేవునితో చెప్దామా? ప్రభువా, ఇంతవరకు నా స్నేహితులను, లోకాన్ని, పాపాన్ని నేను ప్రేమించాను, కానీ చెయ్యెత్తి ప్రభుతో చెప్దామా? చెయ్యెత్తి,
మీ చేతుల్లో బైబిల్ గ్రంథం పట్టుకొని ప్రభుతో చెప్పండి, యేసయ్యా. మీ చేతుల్లో దేవుని వాక్యాన్ని పట్టుకొని అది గుండెల మీద పెట్టుకొని చెప్పండి, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా, యేసయ్యా నువ్వు నాకు కావాలి. ప్రభుతో చెప్పండి, ప్రభుతో చెప్పండి. తిరిగి రీకనెక్ట్ అవ్వాలి. నువ్వు తిరిగి నీవు ప్రభువుకి అప్పగించుకోవాలి. నీ జీవితంలో స్థానం కోరుతున్నాడు ఆయన. అడుగు పెట్టాలని యేసయ్య నీ తలుపు కొడుతున్నాడు. హృదయం తలుపు తెరవమంటున్నాడు ఆయన. హృదయం తెరవడం అంటే ఏంటో తెలుసా? నోరు తెరిచి యేసయ్యా నువ్వు నాకు కావాలని చెప్పు. మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు, మిగతాదంతా ఆయనే చేస్తాడు. నోరు తెరిచి ప్రభువుతో చెప్పమ్మా, అన్న తమ్ముడు నువ్వు లేకుండా జీవిస్తున్నాను ప్రభువా, నువ్వు లేకుండా నేను బ్రతుకుతున్నాను ప్రభువా, పశువు కంటే హీనంగా ఉన్నానయ్యా. నేనెన్నడూ నీ ముఖం మీద ఉమ్మివేయను నాయనా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. ఏమీయులేని వాడాను నేను, నీకేమి అర్పింతును, నీకేమి అర్పింతును. ఏమిస్తావు ఆయనకి? హృదయంలో నుండి ప్రభువుతో చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఈరోజు యేసయ్య నీ వైపే చూస్తున్నాడమ్మా, నీ వైపే చూస్తున్నాడన్నా. ప్రభువా చాలా సమయం వ్యర్థం చేసేసానయ్యా, చాలా సంవత్సరాలు వ్యర్థం చేశాను ప్రభువా. ఇక నుండి నీకు బానిసగా, నీ సేవకుడిగా, నీ సేవకురాలుగా నీ సన్నిధిని విడిచిపెట్టును ప్రభువా. ఎన్నిసార్లు నిన్ను ప్రభు తన ఆలయంలోకి రమ్మని, రక్షణలోనికి రమ్మని, 7HP రమ్మని, పరిశుద్ధుల ప్రార్థనలోనికి రమ్మని నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు. యేసును కోరుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నా హృదయపూర్వకంగా నేను నిన్ను ప్రేమిస్తాను. నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు అని రాయబడి ఉంది. యేసయ్యా నేను నీ మాట వింటాను, నీ మాటకు లోబడతాను, నీ మాటకు నేను తల వంచుతాను, నీ కోసం జీవిస్తాను. ఒక్కసారి ప్రార్థన చేస్తే ఎలుగెత్తి చెబుతామా? ఎలుగెత్తి ఒక్క నిమిషం యేసు యేసు నీ మాట వింటాను, నిన్ను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు. యేసయ్యా నీకు లోబడతాను, నిన్ను ఆరాధిస్తాను. యేసయ్యా నన్ను క్షమించు నాయనా. ఒక్క నిమిషం ఎలుగెత్తి. ఇంతసేపు దేవుడు మాట్లాడాడు. ఒక్క నిమిషము నువ్వు దేవునితో మాట్లాడకపోతే యేసయ్యకి నీకు సంబంధం లేదు, దేవుడు అంటే నీకు ఇష్టము లేదు. 2025 సంవత్సరం 10వ నెల వరకు కాపాడిన యేసయ్యతో ఒక మాట మాట్లాడు. మిక్కిలి ప్రేమ సంపూర్ణుడైన తండ్రి, ప్రేమతో అందించిన వాక్య వర్తమానం అందరి హృదయములో నిండుగా ఫలింపచేయండి. యేసు ప్రభు నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయన పిల్లలమైన మనందరికీ యేసయ్యా నీ పాదాల దగ్గర మోకాళ్ళ మీద, యేసు నువ్వు కావాలి, నిన్ను ప్రేమిస్తాను, నీ మాట వింటాను, నీ కోసం జీవిస్తాను అని తీర్మానం చేసుకొని నా ఒక్కొక్క బిడ్డకు నిండైన కృప నిత్యము తోడై ఉండి నడిపించును గాక.